యేసయ్య జాబ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనం పునరుద్ధానపు జయోత్సాహం చేసుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో ఎవ్వరికి లేని ధన్యత, ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ లేనటువంటి ఒక గొప్ప ధన్యత క్రైస్తవులకు ఉన్నది. క్రైస్తవులారా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అందరూ లోకంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా సమాధుల్లో ఉండగా యేసు తిరిగి లేచినటువంటి ఒక గొప్ప విజయపు కేక ఒక్క క్రైస్తవునికే సొంతం. ప్రియ దేవుని బిడ్డ, మీ దేవుడు ఎక్కడ అంటే, లేకపోతే మీ నాయకుడు ఎక్కడ అంటే చాలామంది సమాధులు చూపిస్తారు, రంగురంగుల రకరకాల సమాధులు చూపిస్తారు. కానీ మనము ఖాళీ సమాధిని మాత్రమే చూపించగలం. ఎందుకంటే మన దేవుడు అక్కడ లేడు. క్రైస్తవులారా హల్లెలూయా. ఒక్క క్రైస్తవుడే నిరీక్షణ కలిగినటువంటి ఆ దేవుని గూర్చిన వాక్యాన్ని చెప్పగలడు, విజయపు కేక వేయగలడు. ఒక క్రైస్తవుడికి మరణం అంటే భయము లేకుండా బ్రతకగలడు. సో అటువంటి దేవుని యొక్క గొప్ప వర్తమానం వినబోతూ ఉన్నాం. జాగ్రత్తగా మనం ఈ రోజున ఈ వర్తమానాన్ని జాగ్రత్తగా వింటాం. దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. అందరం తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ప్రారంభించుకుంటాం. లార్డ్ జీసస్ హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీ విజయమును గూర్చినటువంటి ఆ కేక మా హృదయాంతరంగం నుంచి పలుకును గాక తండ్రి. ఈ రోజున ప్రభువా, మీరు మా పట్ల చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని తెలుసుకొని ప్రభువా, మీ శక్తిని, బలమును, ప్రభావమును గుర్తుపట్టి తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయంతో ఆరాధించే కృపించి నడిపించి అభిషేకించండి. మీరు ఆశ్రయించడం అద్భుతం చేయబడుచున్నాం తండ్రి. మీరు ఆశ్చర్య కార్యచి నడిపించబడుకున్నాం తండ్రి. నాయన వినుచున్న ప్రతి చెవి తెరవబడును గాక, ప్రతి హృదయ నేత్రము తెరవబడును గాక తండ్రి. మీ కృపతోడిచి నడిపించి బలప సహాయం చేయమని ఆదరించమని, మీరు అద్భుతం చేయమని దయ చూపించి కనికరించమని అడుగుతున్నాం. దిగి రండి ప్రభువా. పునరుద్ధానుడా మిమ్మల్ని కొనియాడుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, క్రీస్తును మృతుల నుంచి లేపిన పరిశుద్ధాత్ముడా, మా అందరి పని మీరు అల్లల్లాడమని అడుగుచున్నాము తండ్రి. మా అందరికీ ప్రభు జ్ఞానము దయచేయండి, బుద్ధిని వివేకము దయచేయండి. మీ పునరుద్ధానానికి వచ్చినటువంటి జ్ఞాన వచనముతో నింపండి ప్రభువా. అయా శక్తితో, బలముతో, జీవంతో నింపండి ప్రభువా. మీ సన్నిధితోడిచి నడిపించి బలపరచుమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. అందరూ బైబిల్ తీయండి, చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని దూతలు అక్కడికి వచ్చినటువంటి శిష్యులతో చెప్తూ ఉన్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. ఈ మాట ప్రపంచంలో ఎవ్వరికి చెప్పబడదు, ఒక్క యేసుకు తప్ప. ప్రపంచంలో అందరూ కూడా ఆయన ఇక్కడున్నాడు, ఆయన ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని చెప్పేసి అడ్రస్ చెప్తారు. కానీ యేసుని గురించి చెప్పండి మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనము ఒక హిట్లర్ సమాధి దగ్గరికి వెళ్ళి అడిగితే, హిట్లర్ సమాధిని తట్టి ఎక్కడ హిట్లర్ అని అడిగితే చెబుతుంది ఆ సమాధి పక్క నవ్వి, ఇంకెక్కడ, నాలోనే, ఇక్కడే ఉన్నాడు అని చెప్తాడు. మనం వెళ్ళి ఒక ద గ్రేట్ అలెగ్జాండర్ సమాధి దగ్గరికి వెళ్ళి దాన్ని తట్టి, సమాధి, అలెగ్జాండర్ సమాధి, అలెగ్జాండర్ ఎక్కడ అంటే, ఇంకెక్కడ, ఇక్కడే ఉన్నాడు. ఇంకొక నియంత దగ్గరికి వెళ్ళి, ఇంకొక మహారాజు దగ్గరికి వెళ్ళి, వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి మనం అడిగితే ప్రతి సమాధి చెప్పే మాట ఒకటే, ఏంటి అంటే, ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు, నా దగ్గర తీసుకొచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ ఎముకలు అలాగే చెదలబడుతూ, ఆ ఎముకలు అలాగే ఉన్నాయి, శిథిలమైపోతూ ఉన్నాయి. నా దగ్గరే ఉన్నారు, నా దగ్గరే ఉన్నాడు అని చెప్తాయి. కానీ దేవుని బిడ్డ, ఈ సమాధి చాలా ప్రత్యేకమైంది. ఈ సమాధి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే ఈ సమాధి వేసే క్యాక్ ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. ఒక విజయపు కేక క్రైస్తవునికి, నా యేసు లేచాడు, నా తండ్రి లేచాడు. మరణమును జయించి ప్రపంచం దేనికైతే భయపడుతుందో, ప్రపంచం దేనికి తల వంచుతుందో, ప్రపంచం దేనికైతే అయ్యో అని భయపడుతూ గజగజ వణుకుతుందో, ప్రపంచం దేన్ని చూసి 1000 అడుగులు వెనక్కి వేస్తుందో, దేన్ని తలుచుకొని ప్రతిరోజు భయపడుతుందో, ప్రియ దేవుని బిడ్డ, దానిని జయించినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. క్రైస్తవునుకున్నటువంటి ఘనత ఏంటి అంటే, తిరిగి లేచిన తండ్రి మనకున్నాడు, తిరిగి లేచిన దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సమస్తాన్ని జయించి, మరణమును, లోకమును, సమాధిని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఆయన సమాధిలో లేడు, లేచి ఉన్నాడు. ఆయన ఒకే ఒక తండ్రిగా, పునరుద్ధానుడిగా
ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ఆయన లేవటం మాత్రమే కాదు, ఆయనతో పాటు పరిశుద్ధులు లేపుకొని మరి వెళ్ళాడు. ఏనాడో చనిపోయినటువంటి, ఏనాడో మృతతుల్యమైనటువంటి అనేక పరిశుద్ధుల సమాధులు తెరవబడ్డాయి. వాళ్ళు కూడా ఆయనతో పాటు లేచి పరలోకానికి ఎగసి వెళ్ళి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డ, మరణమును ఓడించినటువంటి ఒకే ఒక దేవుడు, సమాధిని సిగ్గుపరిచినటువంటి ఒకే ఒక దేవుడు, ఆ ముద్రలు విరగ్గొట్టి ఆ రాతిని దొర్లించినటువంటి ఒకే ఒక దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు. చెప్పినట్లే ముందే చెప్పాడు దేవుడు. చాలా మందికి మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఎంత గొప్ప నాయకుడైనా, ఎంత గొప్ప వీరుడైనా, శూరుడైనా మరణదినం ఎవరికీ తెలియదు. నేను చచ్చిపోతాను అని తెలుసు, కానీ ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఎంతకాలం చనిపోతాను ఎవరికి తెలియదు. దేవుని బట్టి. కానీ యేసు చెప్పాడు ఏంటో తెలుసా, నేను అక్రమకాల చేతికి అప్పగించబడబోతూ ఉన్నాను, నేను సిలువ వేయబడతాను, తిరిగి 3వ రోజున లేస్తాను. కరెక్ట్గా ఆయన చెప్పినట్టే లేఖనం అన్నీ చెప్పాడు. ఫస్టే భవిష్యత్తు గుర్చినటువంటి గొప్ప దేవుడు, భవిష్యత్తు గూర్చి, తన యొక్క మరణాన్ని గూర్చి, తన యొక్క పునరుద్ధానాన్ని గూర్చి చెప్పిన ఒకే ఒక దేవుడు యేసు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆ యొక్క పునరుద్ధానపు శక్తిని మనము ఈ రోజున కన్నులారా చూస్తూ ఉన్నాం. సో ఆయన తిరిగి లేచి ఆయన అక్కడికి వెళ్ళి తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చుని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నశించిపోతున్నటువంటి మనందరి కోసం, దారి తప్పిపోతున్నటువంటి, జారిపోతున్న మనందరి కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుని బిడ్డ, ఆ యేసును గుర్చినట్టు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆయన లేచి ఉన్నాడు. సో ఈ రోజున మరణం నిరర్ధకం అయిపోయింది. ప్రపంచాన్ని గడగడ వణికిసినటువంటి రాజు, మహానియంత అయినటువంటి మరణం యేసయ్య చేతుల్లో ఓడిపోయింది. ఈ రోజు మనకు ఒక నిరీక్షణ ఉంది. నేను చనిపోయినా నా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు, తిరిగి లేచిన దేవుడు నన్ను కూడా లేపుతాడు, నేను పరలోకమందు తిరిగి వెళతాను, అక్కడ నిత్య రాజ్యంలో యేసుతో కూడా ఉంటానంటే ఒక నిరీక్షణ మనకు దేవుడు మిగిల్చి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున యేసును గురించి ఒక గొప్ప కేక మనం వేస్తున్నాం. ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరు సమాధులు అక్కడే ఉన్నాయి, అందరు సమాధులు అక్కడే పడిపోయి ఉన్నాయి. బ్రతికున్నంతకాలం అందరూ సవాళ్ళు చేశారు. మేం గొప్ప అంటే మేం గొప్ప, మేము రాజులు అంటే మేము రాజులు, అసలు మాది అధికారం అంటే మాది అధికారం అని చెప్పేసి అందరూ సవాలు వేశారు. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళు విగత జీవులు అయిపోయారు. సమాధుల్లోనే వాళ్ళ బ్రతుకులు మరి అంతమైపోయాయి. కానీ యేసు యొక్క సమాధి, ఆయన చనిపోయిన రోజు ఉంది. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ తిరిగి చూస్తే ఆ సమాధిలో ఆయన లేడు, ఖాళీ సమాధి. ఇప్పుడు ఆ ఖాళీ సమాధిని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి, ఎక్కడెక్కడి నుంచో అనేకమైనటువంటి లక్షల మంది, కోట్ల కొద్ది ప్రజలు వచ్చి ఆ ఖాళీ సమాధిని చూస్తున్నారు. దానికి ఏమి రంగులు లేవు, దానికి ఏమి పుష్పాల అలంకరణలు లేవు, దానికి ఏమి రాళ్లతో ఏమీ చేసింది కాదు. అది సామాన్యమైన సమాధిగా ఉంది. కానీ దానిలో ఉన్న శక్తి ఏంటంటే పునరుద్ధానపు శక్తి. ప్రపంచంలో ఒకే ఒక సమాధి ఖాళీ ఉంది, ఆ ఒక్క సమాధి యేసు ప్రభుది. అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డ అందరూ కూడా ఎలా జరిగింది, ఇది ఎట్లా పాసిబుల్ అయిందని చెప్పేసి ఎవరికి అంతుపట్టినటువంటి రహస్యంగా చూస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి శక్తి గల దేవుడు అంటే, చెప్పి ముందుగానే, ఇదిగో నేను అక్రమకాల చేతికి అప్పగించబడబోతున్నాను, ఇదిగో వారు నన్ను హింసిస్తారు, వారు నన్ను కొడతారు, నా గడ్డం పెరుకుతారు, నా వస్త్రాలకు చీటీలు వేస్తారు, నన్ను హింసిస్తారు, కానీ నేను సిలువ వేసిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత మరలా నేను తిరిగి లేస్తానని చెప్పేసి ఇవన్నీ చెప్పాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మరి మన జీవితాన్ని గుర్చినటువంటి భవిష్యత్తు ఆయనకు తెలుసు. భవిష్యత్తులో ఎక్కడో చివరి రోజు కూడా ఆయన ఉన్నాడు. మన ఆఖరి దినంలో కూడా దేవుడు ఉన్నాడు. మనము ఇవాళే చూస్తున్నాం, రేపు తెలియదు మనకి ఎలా ఉంటుందో, కానీ దేవుడు మన ఆఖరి దినం వరకు చూస్తూ ఉన్నాడు. ఆయన ముందున్నటువంటి కాలాన్ని గమనించి మనకి చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో యేసు ఈ రోజున మన ఎదుట కనబడుతున్నట్టు ఆ సమాధిలో లేకుండా ఆ యొక్క బండను, ముద్రను బ్రద్దలు చేసి తిరిగి లేచి పునరుద్ధానుడై, తిరిగి లేచి, పునరుద్ధానం అంటే తిరిగి లేచి దేవుడు చెప్తున్నాడు, నాకు అధికారం ఉంది, నేను ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తీయటానికి అధికారం ఉంది. ఒకసారి హేరోదు మహారాజు యేసుప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఆ నక్కతో ఇలా చెప్పండి, నా సమయం ఇంకా రాలేదు. సైనికులు ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు చెప్తూ ఉన్నారు ఏంటో తెలుసా, ఇది మీ సమయం, పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ప్రపంచ మానవాళి పాపం కోసం పరిహారం చెల్లించి, ప్రపంచ మానవాళికి ఉన్నటువంటి ప్రతి పాపం నుంచి వారిని క్రయధనము చెల్లించి ఆయన తిరిగి మరి ఆరోహణుడై తిరిగి వెళ్ళి అక్కడ కుడిపార్శ్వన వీరి కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అక్కడ దూత చెప్తూ ఉంది, మీకు ముందుగా ఆయన గలిలీకి వెళ్తున్నాడు, వెళ్ళండి, కనబడండి. ఆయన 40 రోజులు దాదాపుగా చనిపోయిన తర్వాత అనేక మందికి కనబడ్డారు. వీళ్ళు అంతకుముందే సమాధి దగ్గర కాపలా పెట్టారంట. అయ్యా
వాళ్ళు కానీ వచ్చేసి శవాన్ని ఎత్తుకొని పోయి యేసుప్రభు లేచాడని చెప్తారు, ఏదో మసిపూసి మారేడుగా చేస్తారయ్యా అని చెప్పేసి కాపలను దిట్టంగా పెట్టించారంట. ఇంకా 1-2 తాళాలు వేసి పెట్టేసి ఉన్నారంట. మధ్యరాత్రి వేళ తాళాలు పాట 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 తెగిపోయాయి. యేసు సజీవుడే తిరిగి లేచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో అంతేకాదు దేవుని బిడ్డ, ఆయన లేచిన తర్వాత ఒక్క శిష్యుడికి మాత్రమే కాదు, అనేక మంది ప్రజలకు కనబడ్డాడు. 40 రోజులు డిఫరెంట్ యాంగిల్స్, రకరకాల ప్రజలకు అందరికీ కనబడి, తన శిష్యులకు కనబడి వారిని బలపరిచి, వెనక్కి వెళ్ళిపోయినటువంటి శిష్యులు మరలా తీసుకొచ్చి వారిని మరలా మరలా వాళ్ళని సేవలో నిలబెట్టి, తన సేవను మరలా కొనసాగించి, అన్ని చక్కపరిచి మరలా వెళ్ళాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది కనబడ్డారు, అనేక మంది చూశారు. అందుకే ఈ రోజున ఇప్పటికీ కూడా ఆ యొక్క సత్యం మారుమోగుతూ ఉన్నది. ఆనాడు చూసినటువంటి వాళ్ళు అనేక ప్రకటించారు, వాళ్ళు ఇంకా కొంతమంది ప్రకటించారు, వాళ్ళు ఇంకా కొంతమంది ప్రకటించారు. మొత్తానికి ఆ ప్రకటన, యేసు సజీవుడు అన్నటువంటి ప్రకటన ఇంకా 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 అలా కొనసాగుతూనే ఉంది. మనకు శాస్త్రపరంగా ఖాళీ సమాధి కనబడుతున్నప్పుడు అందరూ చూసి అనేక మంది శాస్త్రవేత్తలు వచ్చి అక్కడ పరీక్షిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి మనిషి జీవితం ఎక్కడ ఆరంభమైనా, కొంతమంది జీవితాలు ప్యాలెస్లో ఆరంభమవుతాయి, కొంతమంది జీవితాలు గుడిసెలో ఆరంభమవుతాయి, కొంతమంది జీవితాలు ఎక్కడో ఆరంభమవుతాయి మొత్తానికి. కానీ అంతం మాత్రం సమాధే. కానీ యేసయ్య జీవితం అంతం సమాధి కాదు. ఆయన ఒక నిరీక్షణ క్రైస్తవులు మిగిల్చిపోయాడు. ఏంటి అంటే, క్రైస్తవుని అంతం కూడా సమాధి కాదు, క్రైస్తవుని యొక్క అంతం మరణం కాదు. వారికి ఒక జీవితం ఉంది, ఆయన వెళ్ళిన దారే ఉంది. అందుకే అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసు మార్గమై ఆయన పరలోకానికి వెళ్ళినటువంటి మార్గం మనందరికీ చూపించి వెళ్ళాడు. మనం ఒకరోజు చనిపోయినప్పుడు తిరిగి లేస్తాం, తిరిగి మరలా పరలోక రాజ్యానికి వెళ్తాం. సో ప్రియ దేవుని బిడ్డ, అయితే ఈ బ్రతికిన కాలంలో, ఈ బ్రతుకుచున్నటువంటి కాలంలో దేవుని వల్ల తిరిగి లేవటానికి మనకు శక్తి ఉందా? తిరిగి లేవటానికి కావాల్సినటువంటి ఆ యొక్క బలం మన జీవితంలో ఉందా? ఆ పునరుద్ధానపు శక్తి మన జీవితంలో ఉందా? ఆ పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలో ఉందా? ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. చాలామంది తమకు ఇష్టం వచ్చి బ్రతుకుతారు. బ్రతుకు నాది, జీవితం నాది, నేను ఇంతే, నా జీవితం ఇలాగే, నన్ను ఇలాగే బ్రతకనివ్వండి, నన్ను ఇలాగే ఉండనివ్వండి, నన్నేం మారమని చెప్పొద్దు అని చెప్పి చాలామంది జీవితాన్ని తన ఇష్టానికి వాడుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఎప్పుడు కూడా మరణం వారి అంతం, మరణమే వారి అంతం, సమాధే వారి చివరి అంతం. కానీ పరిశుద్ధంగా, నమ్మకంగా, యథార్థంగా బ్రతికినటువంటి వాళ్ళు, దేవుని వెంబడించినటువంటి వాళ్ళు, ఆయన పునరుద్ధాన శక్తిని పొందినటువంటి వాళ్ళు తిరిగి లేస్తారు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సమాధి వారి అంతం కాదు, మరణం వారి యొక్క చివరిది కాదు. దేవుడు వారిని తిరిగి లేపుతాడు, తనతో పాటు పరిశుద్ధులు లేపుకొని వెళ్తాడు. అదే రీతిగా మన జీవితం కూడా ఒకవేళ అంతమైపోయినట్టు అనిపించిన ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ అంతమైనటువంటి జీవితం పరలోకమందు కన్ను తెరుస్తుంది. బిల్లీ గ్రహం గారు ఆయన ఆఖరి దినాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికుడు ఆయన ఆఖరి దినాలు చెప్పాడు. ఎవరైనా కొద్ది రోజుల తర్వాత చెప్తారు, బిల్లీ గ్రహం ఇక్కడ లేడు అని చెప్తారు, బిల్లీ గ్రహం లేడు అని చెప్తారు. కానీ వాళ్ళు చెప్పిన మాట సత్యం కాదు. ఎందుకంటే నేను ఇక్కడ అడ్రస్ మారుతున్నాను తప్ప ఇక్కడ నశించిపోవడానికో ఇక్కడ కుళ్ళిపోవడానికో నేను లేను. నేను చనిపోయిన వెంటనే కళ్ళు తెరిచి పరలోక రాజ్యానికి వెళ్తాను. ఎందుకంటే నాకు ముందు నా యొక్క ప్రాణప్రియుడు నా యేసయ్య లేచాడు, వెళ్ళాడు కాబట్టి ఆయనతో పాటు నేను వెళ్తాను. ఆయన వెళ్ళిన అదే మార్గంలో నేను వెళతాను, ఆయన వెళ్ళినటువంటి అదే సన్నిధిలో నేను ఉంటాను. కాబట్టి నా అడ్రస్ మారుతుంది తప్ప నేను కుళ్ళిపోవడానికో లేకపోతే నేను కృషించిపోవడానికో, నేను సమాధికే అంతమవడానికో నేను లేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, దేవుడు మనలను ఈ లోకంలో మట్టికి మన్ను దుమ్ముకు దుమ్ము అయిపోవటానికి కాదు, మహిమ శరీరం ధరించుకొని లేవడానికి, మహిమ శరీరం ధరించుకొని క్రీస్తు కూడా మనం లేవటానికి మనకు ఒక నిరీక్షణ ఆయన ఉంచి వెళ్ళాడు. ఎందుకు తిరిగి లేవాలి యేసు ప్రభు? అసలు ఏంటి అసలు ఆయన తిరిగి లేవటం రహస్యం ఏంటి అంటే, మనకు ఒక నిరీక్షణ మిగిల్చిపోయాడు ఆయన. ఇదిగో సమాధి మిమ్మల్ని పట్టి ఉంచలేదు, మీ చరిత్ర సాగుతూ అయిపోదు. చాలామంది తాగుబోతులు ఉంటారు, అన్నా ఎందుకన్నా తాగుతున్నావు, అన్నా ఎందుకన్నా పేకాడుతున్నావు, ఎందుకన్నా ఈ విధంగా నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు అంటే వాళ్ళు ఒకటే మాట చెప్తారు, పో సిస్టర్, ఎప్పుడొకప్పుడు చచ్చేదే, కానీ ఎప్పుడొకప్పుడు చచ్చిపోతాం. ఎందుకు? బ్రతికి మనం ఏమన్నా రాజ్యాలు వెళ్తామా? బ్రతికి మనం ఏమన్నా 1000 ఏళ్ళు ఉంటామా? ఎప్పుడొకప్పుడు చచ్చేదే. కాబట్టి మనం ఎట్ట చచ్చిపోతే ఏముంది, ఇవాళ చచ్చిపోతే రేపు 2 అట్లా చెప్తుంటారు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అటువంటి వాళ్ళకందరికీ మరణం మన అంతం కాదు, క్రైస్తవుడి అంతం మరణం కాదు. క్రైస్తవుడు మరలా తిరిగి లేస్తాడు. తన ప్రాణప్రియుడు తన తండ్రి లేచినట్టుగా వారు తిరిగి లేస్తారు, మహిమ శరీరం ధరించుకుంటారు, వారు సూర్యుల వలె ప్రకాశిస్తారు, దేవదూతల వలె పరలోక రాజ్యములో ఉంటారు. అక్కడ నిత్యానిత్యం ఆరాధన చేస్తూ, మరణము లేకుండా, కన్నీరు లేకుండా,
దుఃఖము లేకుండా, ఆకలి లేకుండా అక్కడ నిత్యానిత్యం సంతోషిస్తారని చెప్పేసి దేవుడు పరలోక రాజ్యాన్ని కూర్చొని మర్మాన్ని తెలియజేసి ఆయన అక్కడికి వెళ్ళి మనకు కూడా వెళ్ళటానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, నేనే మార్గం. సో ప్రియ దేవుని బిడ్డ, ఆయన వెళ్ళినట్టే మనం వెళ్ళటానికి దేవుడు మార్గం సరళం చేసి పెట్టి ఉన్నాడు. ఎవరు నీతిమంతులుగా బ్రతుకుతారో, ఎవరు నీతిమంతులను దేవుని అనుసరించి స్తుతిస్తారో అటువంటి వారు మహిమ శరీరం ధరించుకొని లేస్తారు, సమాధులు బ్రద్దలు చేసుకొని లేస్తారు. ఆయన వచ్చినప్పుడు మొట్టమొదట మేఘారుడే వచ్చినప్పుడు ఆ సమాధులన్నీ బ్రద్దలైపోయి ఆయన ఎదుర్కోవడానికి వీళ్ళందరూ లేస్తారు పైకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, బ్రతుకున్న వాళ్ళందరికంటే సమాధులను మొదట లేస్తారు, చనిపోయిన వాడు మొదట లేసి ఆయన ఎదుర్కొంటారు, ఆయనను ఆరాధిస్తారు, స్తుతిస్తారని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములో యేసు ఎలా బ్రతికాడో, యథార్థంగా శరీరధారిగా ఉన్న దినాల్లో నమ్మకంగా, పరిశుద్ధంగా, ఏ విధంగా తండ్రికి, తన దేవునికి, ప్రియ దేవుని బిడ్డ ఎలాగైతే నమ్మకస్తుడే బ్రతికాడో అలాగే మనం కూడా నమ్మకస్తుడు బ్రతికినప్పుడు మనము తిరిగి లేస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి శరీరం నీది కాదు, జీవితం నీది కాదు సహోదరుడా, బ్రతుకు నీది కాదు. నీది కాదనుకున్నప్పుడు నువ్వు లేస్తావు దేవునితో కూడా. నాదే అనుకో, నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావా? ఎప్పటికీ లేవటానికి లేదు. పాతాళమే వారి అంతం, పాతాళమే వారి యొక్క జీవితంలో చివరి గడియ. అక్కడే వారి తీర్పు, అక్కడే వారి బ్రతుకు, అక్కడే వారి అంగలార్పు. ఎప్పుడు కూడా ఇక అన్న నోటికి ఇసుకుండదు. ఈ లోకంలో బ్రతికినంతకాలం కొంతమంది ఏడిపిస్తూ, కొంతమంది నాశనం చేస్తూ, కొంతమంది కన్నీటికి కారణమై బ్రతుకుతారు. కొంతమంది వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నాశనమే వారి అంతం, కన్నీరే వారి అంతం. అందుకని బ్రతికినప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు నీ జీవితం ఎవరికి కంటగింపుగా, ఎవరికి కన్నీరు తెప్పించేదిగా, ఎవరిని నాశనం చేసేదిగా, ఎవరినో నీ సంతోషం కోసం వాడుకునేదిగా, ఎవరినో నీ ఆనందం కోసం బలి చేసేదిగా ఉండకూడదు. యేసు బలైపోయాడు, ప్రజల కోసం ఆయన బలయ్యాడు. కానీ మనం ఎవరిని బలి చేయకూడదు. నా సంతోషం ఇంతే, నా ఆనందం కోసం ఇలా చేశాను, నాకు ఇష్టం వచ్చింది ఇలా వాడుకున్నాను, అలా ఆడుకున్నాను, ఇలా చెప్పినప్పుడు మన జీవితాలు తిరిగి లేవవు. సమాధికే మన జీవితం అంకితమైపోతుంది. అదే పాతాళలోకి దిగజారిపోతుంది. అందుకే సహోదరుడా, జీవితానికి ఒక అర్థం ఉంది, జీవితానికి ఒక పరమార్థం ఉంది. క్రైస్తవుడిగా నువ్వు పైకి లేస్తావు తిరిగి. మరణానికి నీ మీద ఎటువంటి అధికారం లేదు. దేవుడు లేచి నిన్ను లేపడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నీకు గుడిసెలో ఉండొచ్చు, ఈరోజు ఒకవేళ నీవు కురూపిగా ఉండొచ్చు, ఎన్నిక లేని వ్యక్తిగా ఉండొచ్చు, డబ్బు లేని వ్యక్తిగా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మార్గంలో నడుస్తావో, కష్టాల్లో, శ్రమల్లో, లేమిలో, కరువులో, యాతనలో, ప్రియ దేవుని బిడ్డ శోధనలో దేవునికి ఇష్టంగా ఎప్పుడైతే బ్రతుకుతావో, దేవుడిని లేవనెత్తబోతున్నాడు, దేవుడిని నడిపించబోతున్నాడు, దేవునికి సహాయం చేయబోతూ ఉన్నాడు, దేవుడిని అద్భుతంగా బ్రతికించబోతూ ఉన్నాడు. లూకాసు 16:19 మనం చూస్తున్నట్టయితే ధనవంతుడు లాజరు కనబడుతున్నాడు మనకి. ఈ ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడు అంట, ప్రతిరోజు సుఖపడేవాడు. లాజరు ప్రతిరోజు కష్టమే. ఈ లాజరు అంటే దరిద్రం ప్రపంచంలో, ఈ బైబిల్ ప్రపంచంలో ఇంకొకరు లేరండి. కుక్కలొచ్చి కురుపులు నాకి, ప్రియ దేవుని బిడ్డ భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే అటువంటి వ్యక్తిని ఆయన చనిపోయిన తర్వాత తన యథార్థతను బట్టి, తను సాక్ష్యమిస్తూ బ్రతికిన విధానం బట్టి, లాజరు బ్రతికినంతకాలం సాక్ష్యం చెప్తూ బ్రతికేవాడు అంట. మనకంటూ పరలోకం ఉందయ్యా, ఈ లోకం శాశ్వతం కాదయ్యా, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా పరలోకంలో అన్నీ ఉన్నాయి మనకు అని చెప్పేసి బ్రతికేవాడు. అందుకని అతను నేరుగా పరలోకానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు ఈ లోకంలో ఈ లోకంలో సుఖపడుతూ సంతోషంగా బ్రతుకుతూ తనకిష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాడు. తనకిష్టం వచ్చినట్టు, దేవునికి ఇష్టం వచ్చినట్టు కాదు, తనకిష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే అతను నరకాన్ని తీసుకొని పోబడ్డాడు, యాతనకరణ పరిస్థితి తీసుకొని పోబడ్డాడు. ఆ నాలుక చల్లారటం లేదు. ఆ నాలుక ఎంత చల్లార్చినా నీళ్లు లేవు, అక్కడ చల్లారటం లేదు. సో అటువంటి యాతనకరణ స్థలంలో అతను తీసుకొని పోబడ్డాడు. తీసుకొని పోయి తనకిష్టం వచ్చినట్టు బ్రతికినటువంటి అతడు ఈ రోజున తన జీవితం తనే అసహించుకుంటూ ఉన్నాడు. అయ్యో, నాకు 5 సహోదరులు ఉన్నారు, అయ్యో వాళ్ళని ఏ విధంగా నేను రక్షించుకోవాలి, వాళ్ళని ఏ విధంగా పరలోక రాజ్యం చేర్చాలని చెప్పేసి అక్కడ యాతన పడుతూ రోధిస్తూ ఉన్నాడు. అక్కడ అతని జీవితం అంతా రోదంతోనే మిగిసిపోయింది. పోనీ ఒక 10 సంవత్సరాలు రోధించిన తర్వాత విడుదల వస్తుందా అంటే అది కూడా లేదు. నిత్యానిత్యం అదే భయంకరమైన యాతన ఉంది. సహోదరుడా, నీ జీవితాన్ని దేవునికి ఇష్టంగా మలుచుకో. సహోదరి, నీ యవ్వన కాలం దేవునికి ఇష్టంగా మలుచుకో. అప్పుడు నువ్వు దేవునితో కూడా లేపబడతావు, ఆయనతో కూడా బ్రతుకుతావు, నిత్యానిత్యం రాజ్యం చేస్తావు. దేవదూతల వలె ఆయనతో పాటు మనం జీవిస్తాం, ఆయనతో పాటు బ్రతుకుతాం. కాబట్టి జీవితం నీది కాదని గుర్తుపట్టు, బ్రతుకు నీది కాదని గుర్తుపట్టు. నా ఇష్టం నా జీవితం, నా ఇష్టం నా బ్రతుకు నాది అనేటువంటి పరిస్థితికి వచ్చావంటే నువ్వు ప్రమాద పంచుల్లో ఉన్నావు, నిత్యానిత్యపు నరక పంచుల్లో ఉన్నావు, నిత్యము రోధించేటువంటి రోదనకు చాలా దగ్గరలో ఉన్నావు. ఒక కాలు
పెట్టేంత దూరంలోనే ఉన్నావు. అందుకే ఈ రోజున దేవుని మాట విను, పునరుద్ధాన శక్తితో నింపబడు. దేవుడు ఎందుకు లేచాడు నీ ముందు? ఎందుకు ఈ రోజున క్రైస్తవులందరూ హ్యాపీ ఈస్టర్ ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే, యేసుప్రభు లేస్తే నీకేంటి, యేసుప్రభు పునరుద్ధానంలో లేస్తే నీకు వచ్చిన మరి నీకు కలిగే లాభం ఏంటి అంటే, ఆయన వలె నేను లేస్తాను. ఆయన లేపిన అదే పరిశుద్ధాత్ముడు నన్ను లేపుతాడు. ఆయన నా మార్గం, నన్ను కూడా తీసుకుని వెళతాడు. మరణానికి అధికారం లేదు, సమాధికి అధికారం లేదు, ముద్రకు అధికారం లేదు. ఎవ్వరు ఆ రాణువారు ఎవ్వరు ఆపలేదు. అటువంటి గొప్ప విజయాన్ని పొందినటువంటి క్రీస్తు నా తండ్రిగా ఉన్నాడు, నన్ను లేపుతాడనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ మన జీవితంలో ఉంది, ప్రతి క్రైస్తవుడికి ఉంది. అందుకే ప్రతి దేవుని బట్టి ఈ రోజున క్రీస్తుని గుర్తుపట్టు, క్రీస్తుని ఎరుగు, క్రీస్తు దగ్గరికి రా, నిత్యానిత్యం సంతోషించి ఆ పరలోక రాజ్యానికి వారసుడు కమ్మని, నిత్యానిత్యం సంచరిస్తున్నటువంటి ఆ దూతల సమూహాలతో మనము కలిసి ఆరాధించాలని ఒక ఆశ కలిగి తృష్ణ కలిగి రండి. దేవుని సందులో మనమందరం కూడా నిత్యానిత్యము ఆయనతో పాటు సంతోషంగా సమాధానంగా బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు ఉంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోక తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. సాయం చేయండి రక్షకుడా, ఇది మీ సమయం ప్రభువా. పునరుద్ధానపు శక్తితో మేము తిరిగి లేచిన ఆయన నీ సదులు నిలబడే భాగ్యం ఇచ్చి నడిపించాం. నీ వలె బ్రతికే కృప దయచేయను ఆయన, నీ వలె జీవించే భాగ్యం దయచేది భూమి మీద ప్రభువా. మిమ్మల్ని పోలి కరువైనా, కష్టమైన, వ్యాధైనా, బలకింతైనా, నష్టమైన ప్రభువా, నీ వలె బ్రతికే భాగ్యం దయచేతను నాయన, నీ వలె జీవించే కృప దయచేతను నాయన. నీ శక్తితో నింపయ్యా, నీ బలముతో నింపయ్యా, నీ సమాధానంతో నింపయ్యా. నీ జీవం దయచే తండ్రి. తొట్టిల్లిపోనియొద్దయ్యా, లోకంలో పడిపోనియొద్దయ్యా. మీ బలముతో, కృపతో, జీవంతో నింపి నడిపించి, అభిషేకించి, ఆదరించమని సహాయం చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మన అత్యధికంగా దీవించి, ఆస్వాదించి, ఉన్నతంగా ఫలవర్తి మార్చునుగాక. ఆయన పునరుద్ధానపు శక్తులు పాలిభాగస్తులుగా చేసి పరలోక రాజ్యం నిత్యానిత్యం ఏలుబడి చేసేవారుగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప,
యేసయ్యా ఇది నీ కృపా. నా సాటి ఎవ్వరని గర్వముందినా, నా పోటీ లేడని విర్రవీగినా. నా సాటి ఎవ్వరని గర్వముందినా, నా పోటీ లేడని విర్రవీగినా. హద్దులన్నీ దాటి నేనెక్కిపోయినా, పొద్దుబోని శిఖరముపై కాలు మోపినా. హద్దులన్నీ దాటి నేనెక్కిపోయినా, పొద్దుబోని శిఖరముపై కాలు మోపినా. నన్ను కోరుకున్నది నీ కృప, నన్ను చేరుకున్నది నీ కృప. నన్ను కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. మంచేమీ లేకపోయినా, ఘనతేమీ లేకపోయినా, మంచేమీ లేకపోయినా, ఘనతేమీ లేకపోయినా, అర్హతేమీ లేకపోయినా, అతిశయమే లేకపోయినా, నన్ను కోరుకున్నది నీ కృప, నన్ను చేరుకున్నది నీ కృప. నన్ను కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.